సమాజంలో చాలామందికి ఈవెన్ విద్యావంతులకు కూడా లీగల్ లిటరసీ ఉండదు. చట్టాలు ఎలా పనిచేస్తాయి, కానీ నిత్య జీవితంలో మనందరికీ చట్టాలతో సంబంధం ఉంటుంది. మన జీవితాన్ని చట్టాలు ప్రభావితం చేస్తూనే ఉంటాయి, కానీ అన్ఫార్చునేట్లీ చట్టాలపైన అవగాహన చాలా తక్కువ. అందువల్ల లీగల్ లిటరసీ అనేది చాలా కీలకం. ఎందుకు అంటున్నానంటే ఈరోజు ద హిందూలో ఇవి ఒక ఆసక్తికర జనవరి 19th ది హిందూలో ఒక మనీ వైజ్ అని ఒక పేజ్లో ఒక ఆసక్తికరమైన న్యూస్ ఐటమ్ ఆర్టికల్ చదివాను. సో వైశాలి వెంకట్ అనే అతను రాశారు. ఆమె చాలా చాలా లూసిడ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే చిన్న చట్టంని చాలా లూసిడ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగానే ఇలా అన్ని పత్రికలు అన్ని టీవీ ఛానళ్ళు చేయగలిగితే చాలా ఉపయోగం. కొంత టీవీ ఛానల్లో లీగల్ లిటరసీ పెంచడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. వీటిని ఏంటంటే లాస్ను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం. చాలా మటుకు లాస్ కాంప్లికేటెడ్గా ఉంటాయి, దానిపైన కోర్టు తీర్పులు మరింత కాంప్లికేటెడ్గా ఉంటాయి. మేడ్ సింపుల్ అంటే మేడ్ కాంప్లికేటెడ్, ఎవరికి అర్థం కాని భాషలు ఉంటాయి. సో కామాల మీద కామాలు కోలన్లు పెట్టుకుంటూ ఆ లీగల్ జార్గాన్ అది చాలా కష్టం అర్థం కావడం. సో ఎందుకు ఈ కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, చూడండి. ఏంటంటే ఇది ఒక సింపుల్ క్వశ్చన్. మనందరికీ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటాయి. ముఖ్యంగా రిటైర్డ్ పీపుల్ అయితే తమ రిటైర్మెంట్ సేవింగ్స్ను అత్యధికంగా రిటైర్డ్ పీపుల్ బ్యాంకుల్లోనే పెట్టుకుంటున్నారు ఇప్పటికీ కూడా. సో ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్నప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్లకు కానీ బ్యాంక్ అకౌంట్లకు కానీ మనం బ్యాంకుకి వెళ్తే నామినేషన్ ఫామ్ అని ఉంటుంది. అంటే మనం ఎవరిదో ఒకరిది నామినేట్ చేయాలి. మనము నామినేషన్ ఫామ్ పైన మనం ఒకరి పేరు రాస్తాం. చాలామందికి అనే అభిప్రాయం ఏంటంటే నామినేషన్ ఫామ్లో ఎవరి పేరుంటే వారికే ఆ పర్సన్కు చెందిన బ్యాంకులో ఉండే డిపాజిట్స్ కానీ డబ్బులకు కానీ ఆ పర్సన్ మరణానంతరం చెందుతాయి అని అనుకుంటాం. ఎందుకంటే నామినేట్ చేశాడు కదా, నా తరఫున ఈ డబ్బులు పలానా వాళ్ళకి వెళ్ళాలి అని నామినేట్ చేశాడు కనుక తన అనంతరం వారే హక్కుదారు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. బ్యాంక్ నామినేషన్ రూల్స్ వేరు, పర్పస్ వేరు. లీగల్ హెయిర్స్ చట్టపరంగా ఆస్తులు ఇంక్లూడింగ్ మనీ కూడా ఒక ఆస్తి. బ్యాంకులో ఉండే డిపాజిట్లు, బ్యాంకులో ఉండే సేవింగ్స్ ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ అసెట్స్ అంటారు. అలాగే ఇండ్లు, ల్యాండ్ ఇవన్నీ కూడా వ్యాపారాలు, ఇవన్నీ షేర్లు అన్ని ఫైనాన్స్ అసెట్స్ కిందకి వస్తాయి. ఈ ఆస్తుల పైన హక్కుదారులు అనే కాన్సెప్ట్ వేరు. నామినేషన్ అనేదేమో బ్యాంకు ఒక ఎలాంటి డిలే కాకుండా, ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ కాంప్లికేషన్స్ లేకుండా ఒక అకౌంట్ హోల్డర్ మరణానంతరం ఆ అకౌంట్ డబ్బులు ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి చనిపోయిన వ్యక్తి అకౌంట్ క్లోజ్ చేయడం. ఇది బ్యాంక్స్ పర్పస్. బ్యాంకు పర్పస్ వేరు, నామినేషన్ అడగడం. ఈ వ్యక్తి మరణానంతరం మేము ఆ వ్యక్తి అకౌంట్లో ఉన్న డబ్బులు ఎవరి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి, డిపాజిట్లు కానీ అకౌంట్లు కానీ. అదొక్కటే బ్యాంక్ ఆలోచన. బ్యాంకుకు వారసత్వంతో సంబంధం లేదు, హక్కుదారులతో సంబంధం లేదు, బ్యాంకుల పని కాదు. అందువల్ల బ్యాంకులకు నామినేషన్ రూల్స్ ప్రకారము ఒక అకౌంట్ హోల్డర్ ఎవరి పేరైతే నామినేట్ చేస్తారో ఆ అకౌంట్ హోల్డర్ మరణానంతరం ఆ అకౌంట్లో ఉన్న డబ్బు కాస్త నామినీ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. ఇది యాజ్ సింపుల్ అస్ దాట్. కానీ మరి నామినీకే ఆ డబ్బులన్నీ చెందుతాయా అంటే చెందవు. ఎందుకు చెందవు అంటే ఆ డబ్బుకు యాజమాని ఎవరు, వారసులు ఎవరు అన్నది సక్సెషన్ యాక్ట్, వారసత్వ చట్టాలు నిర్ణయిస్తాయి. సో బ్యాంక్ అకౌంట్ నుంచి నామినీ అకౌంట్కు, అంటే చనిపోయిన వ్యక్తి అకౌంట్ నుంచి నామినీ అకౌంట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి. కానీ ఆ డబ్బులు పూర్తిగా నామినీకే చెందవు. ఆ చనిపోయిన వ్యక్తికి ఎవరు లీగల్ హెయిర్స్ ఉంటే వాళ్ళకు చెందుతాయి. ఒకవేళ వీలునామా రాసి ఉంటే వీలునామా ప్రకారమే చెందుతాయి. ఉదాహరణకు వీలునామాలో నామినీ పేరు రాయలేదు అంటే నామినీకి చెందుతాయని కాదు, వీలునామాలో రాసినట్టే చెందుతాయి, అందులో అనుమానం లేదు. అందువల్ల నామినేషన్ ఫామ్ మీద సంతకం పెట్టినంత మాత్రాన, నామినీ పేరు రాసినంత మాత్రాన నామినీకి డబ్బులు చెందవు. డబ్బులు వారసులు ఎవరో వారికే చెందుతాయి. వీలునామా ఉంటే మాత్రం వారసత్వ చట్టంతో సంబంధం లేదు. వీలునామాలో ఎవరి పేర్లుంటే వాళ్ళకి చెందుతాయి. ఎందుకంటే ఒక వ్యక్తి తన జీవిత కాలంలో సంపాదించింది తాను ఏమైనా చేసుకోవచ్చు. తన మరణానంతరం ఏ వీలునామాలో రాయకుండా పోతే, లేదా ఆ వీలునామా ఇన్వాలిడ్ అయితే, ఆ వీలునామాలో లేని ఆస్తులకు మాత్రం వారసత్వ చట్టం ప్రకారమే హక్కులుంటాయి. వారసత్వ చట్టం అంటే ఎవరికి? మన దేశంలో పర్సనల్ లాస్ ఆర్ గవర్న్ బై రిలీజన్. అందుకే యూనిఫామ్ పర్సనల్ లా కావాలి, ఉమ్మడి యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలంటారే. మన దేశంలో మ్యారేజ్, అడాప్షను, ఇన్హెరిటెన్స్ అంటే పెళ్ళి, దత్తత, వారసత్వం అనేది ఆయా మతాల ఆచారాలు సాంప్రదాయాలకు లోబడే ఉంటున్నాయి. సుప్రీంకోర్టులు, హైకోర్టులు వీటిపై ఆ సందర్భోచితంగా తీర్పులు చెప్తున్నాయి, ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నాయి. కానీ బట్ స్టిల్ గవర్న్ బై క్రిమినల్ లా అందరికీ ఒకటే. ఇప్పుడు
ఎవరైనా కొట్టారనుకో, ఎవరినైనా హత్య చేశారనుకోండి, నేరం చేశారనుకోండి, చట్టం ఒకటే క్రిమినల్ లా. రిలీజన్ బట్టి చట్టం మారదు. కానీ అన్ఫార్చునేట్లీ మన దేశంలో పర్సనల్ లాస్ మాత్రం రిలీజన్ బట్టి మారుతూ ఉంటాయి. అది పెళ్లి కావచ్చు, దత్తత కావచ్చు, విడాకులు కావచ్చు, వారసత్వం కావచ్చు. ఇప్పుడు హిందూ పర్సనల్ లా, హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ వారసత్వ చట్టం, దీని ప్రకారం హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, అలాగే మీకు హిందూయిజంలో భాగమే అని వాదించబడుతున్న వీరశైవ లింగాయత్ సెక్ట్, అలాగే మీకు బ్రహ్మ సమాజ్, ప్రార్థనా సమాజ్, ఆర్య సమాజ్, వీటిని ఎవరిని ఫాలో అయ్యే వారందరూ హిందూ సక్సెషన్ యాక్ట్ కిందకే వస్తారు. హిందూ వారసత్వ చట్టం ప్రకారమే ఎవరు హక్కుదారులు అయితే హక్కుదారులు ఉంటారు. ఉదాహరణకు తల్లిదండ్రులు హిందూ సక్సెషన్ యాక్ట్ ప్రకారం భార్య లేదా భర్త, పిల్లలు అందరూ కూడా హక్కుదారులు అవుతారు. లీగల్ హెయిర్స్. ఆ లీగల్ హెయిర్స్ కోర్టు డిసైడ్ చేస్తుంది ఎలా చెందాలి అని. వీలునామాలో లేని ఆస్తులు, వీలునామా అసలే లేకపోయినా ఆస్తులు, ఇంక్లూడింగ్ బ్యాంక్ డిపాజిట్స్, నామినీ అకౌంట్లో వచ్చి పడతాయి. నామినీ ఈజ్ ఓన్లీ ఏ కస్టోడియన్, నాట్ ఎ ఓనర్. నామినీ ఈజ్ ఓన్లీ ఏ కస్టోడియన్. అంటే మీరు కస్టోడియన్ అంటే ఏంటి? బాధ్యత. హాస్టల్లో పిల్లల్ని చేర్పిస్తారు, హాస్టల్ వార్డన్ ఇస్ ద కస్టోడియన్. హాస్టల్ వార్డన్ ఆ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటే. అలాగే మీకు జీపీఏ ఇస్తారు, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, నా ఆస్తులను అమ్మి పెట్టమని. వారి పేరిటని జీపీఏ ఇస్ నాట్ ఓనర్, జీపీఏ ఓన్లీ కస్టోడియన్, ట్రస్టీ అన్నట్టు. సో ఈ డబ్బులు వచ్చి నామినీ అకౌంట్లో పడితే అది ప్రాపర్ లీగల్ హెయిర్స్. చట్టపరంగా ఎవరు వారసులో వారికి చెందే ప్రక్రియకు బాధ్యత మాత్రమే ఈ నామినీ వహిస్తాడు. అంతే తప్ప నామినీకి యాజమాన్య హక్కులు ఉండవు. నామినీ డజంట్ ఇన్హెరిట్ ద ప్రాపర్టీ. నామినీ విల్ ఓన్లీ కస్టోడియన్. ఎవరైతే లీగల్ హెయిర్స్ ఉన్నారో వాళ్లకు చెందేలా చూస్తాడు. ఇక క్రిస్టియన్స్, ఇండియన్ సక్సెషన్ యాక్ట్ కింద క్రిస్టియన్స్, పార్సీసు, నాన్ హిందూ, నాన్ ముస్లిం, జ్యూసు, ఇట్లాంటి వారికి ఇండియన్ సక్సెషన్ యాక్ట్ వర్తిస్తుంది. ముస్లింలకు ముస్లిం పర్సనల్ లా వర్తిస్తుంది. అందువల్ల బ్యాంక్ అకౌంట్లో నామినేషన్ ఉండేది కేవలం బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఫెసిలిటేట్ చేస్తానికే తప్ప, బ్యాంక్ అకౌంట్లో నామినీగా నా పేరుంది గనక ఆ చనిపోయిన వ్యక్తికి సంబంధించిన బ్యాంక్ డిపాజిట్లు, అకౌంట్లో ఉన్న సేవింగ్స్ అన్నీ నాయే అని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. లేదు, అయ్యో మా నాన్న పలానా పేరు నామినీ రాసిపోయాడే, మాకు దక్కవు అని ఎవరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు చనిపోయిన వ్యక్తికి చట్టరీత్యా హక్కుదారులుగా ఉంటారో, వారసులుగా ఉంటారో వాళ్ళకే దక్కుతుంది.